ఆగండి, ఆగండి. చూడండి ఫస్ట్ ఫిట్టింగ్ ఎలా ఉంది. ఫిట్టింగ్ చూపించట్లేను. ఫినిషింగ్ ఎలా ఉంది. అలాగే ఎంత బాగా వచ్చింది బ్లౌజు. కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇది 40 చెస్ట్, 36 నడుము లూజ్. అంటే ఇంత పెద్ద సైజో చూడండి. ఇంత పెద్ద సైజ్ అయినా కూడా ఇంత నీట్గా కంప్లీట్ అయితే చేసేసాను. చాలా బాగుంది. కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది. మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే కొంచెం కూడా కట్ చేయకుండా మొత్తం చూసేయండి. అలాగే నేను ఈ వీడియోనైతే కొంచెం స్పీడ్గానైతే పెట్టిన. ఎందుకు అనంటే మనకు మెయిన్ పాయింట్స్ దగ్గరనే నేను స్లోగా పెట్టిన. అనవసరమైన అంటే మనకు ఆల్రెడీ వచ్చిన దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీకు తెలుసు నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో మీకు తెలుసు కాబట్టి నార్మల్ బ్లౌజ్లో ఎట్లా ఏమేమి ఉన్నాయి, మన ఫ్రంట్ డాట్స్ బ్యాక్ డాట్స్ అన్నీ స్పీడ్గా పెట్టిన. ఈ కట్ వర్క్కి సంబంధించి అయితే స్లోగా పెట్టిన. మీరైతే మొత్తం వాచ్ చేయండి, ఎట్లా ఉందో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏంటి, డబుల్ కట్ వర్క్ది కుట్టాలా లేకపోతే ఏంటిది అని అయితే మీరు చూసేయండి. స్పీడ్గా కుట్టడం వల్ల ఈ ఒక్క ప్లేస్లో ఇట్లనైతే కొంచెం చిన్నగా బయటికైతే వచ్చింది పోగు. ఇట్లా కూడా రావద్దు. అందుకే మొత్తం చూడండి. మొత్తం చూసి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే నాకు వీడియోస్ ఇంకా చేయాలనే థాట్ అయితే వస్తుంది కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో చేయండి. నెక్స్ట్ డిజైన్ కోసం కామెంట్ కూడా చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి డిజైన్స్ తోటి అయితే మేము ముందుకు వస్తున్నా. ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ డిజైన్స్ కూడా మీకు యూజ్ అవుతాయి కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ డిజైన్ కోసం కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? లాస్ట్ వీడియోలో అయితే మనం కట్ వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో అయితే కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నా చూడండి. ముందుగా అయితే మనం కట్ వర్క్ తీసుకున్నాం కదా, కట్ వర్క్ కట్ చేసుకున్నాం కదా. ఆ కట్ వర్క్ పీస్ని ఈ విధంగా లైనింగ్ పీస్ మీద పెట్టుకొని ఒక లైనింగ్ తీసుకోవాలి. దాంతో నేనైతే ఇక్కడ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నా. లైనింగ్ పీస్ మీద పెట్టి నెక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మంచిగా అనుకొని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కదలకుండా. అంటే అంటించుకోవచ్చు, మనం ఐరన్ బాక్స్ పెట్టి అయితే అతక పెట్టచ్చు. ఇక అదంతా ప్రాసెస్ ఎందుకు అని చెప్పి అయితే నేను ఈ విధంగా చేస్తున్నా. దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని అయితే మనం ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి, దగ్గరికి కట్ చేసుకొని. ఇట్లనైతే మొత్తం లోపలికి మలుచుకొని అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది ఎందుకు అనంటే ఇదైతే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి, లోపల సైడ్ మన కట్ వర్క్ లోపలికి తిప్పేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోవడానికి. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మెయిన్ పార్ట్ను లైనింగ్ పార్ట్ అతక పెట్టుకున్నాం కదా, ఆ పార్ట్ అయితే తీసుకోవాలి. తీసుకొని నెక్ దగ్గరికి, నెక్ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో ఆ విధంగా మడత పెట్టుకొని మధ్యలో ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. అది మధ్యలో పాయింట్ అని గుర్తు పెట్టుకోవడం కోసం అయితే ఈ విధంగా టక్ ఇచ్చుకోవాలి. దీనిపైన అయితే మనము ఇప్పుడు ఒక లైనింగ్ పీస్కుని కట్ వర్క్కి మనం జాయిన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాని మధ్యలోకి కూడా ఈ విధంగా మలుచుకొని ఒక టక్ పెట్టుకోవాలి. టక్ పెట్టుకొని రెండింటిని కలిపి ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇది జాయిన్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ పైన పెట్టుకోవాలి, లైనింగ్ పైన పెట్టుకోకూడదు. చూడండి, అంటే ఈ కట్ వర్క్ పీస్ వచ్చి మన బ్లౌజ్ యొక్క మెయిన్ పార్ట్ పై వైపుకునకు పెట్టుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం మళ్ళీ లోపల వైపుకి పెట్టుకుంటే మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుంది. కట్ చేసినాక బ్లౌజ్ అంతా ఖరాబ్ అవుతుంది. చూడండి, మెయిన్ పార్ట్ వైపుకు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మెయిన్ పార్ట్ పైన అయితే ఈ విధంగా కట్ వర్క్ని పెట్టుకున్నా. చూడండి, పెట్టుకొని అయితే ఇప్పుడు నేను కట్ వర్క్ పైన పడకుండా ఇగో ఈ మధ్యలో అయితే కదలకుండా ఉండడం కోసం అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నా. కట్ వర్క్కి దగ్గరగానైనా వేసుకోవచ్చు కానీ కట్ వర్క్ పైన పడొద్దు. నేనైతే ఇంత డిస్టెన్స్ తోటి అయితే ఈ విధంగా వేసుకున్నా. అంటే ఇది ఎటు కదలకుండా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడైతే కట్ వర్క్ పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. కట్ వర్క్ పైనుండి అంటే మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఎడ్జ్లో కుట్టు వేసుకుంటూ పోవాలి. ఏ నెంబర్ అంటే 3 నెంబర్ పైన కుట్టు పెట్టుకొని వేసుకోండి. 3 అయినా 2కు 3కి మధ్యలో పెట్టుకున్నా
పర్లేదు, బాగా దగ్గర కుట్టు వేసుకోవాలి. అలా అయితే మనకి పోగులు బయటికి రాకుండా నీట్గా వస్తుంది కట్ వర్క్ బ్లౌజ్ అనేది. మళ్ళీ పాదం పైకి లేపుతూ సూది కిందికి దించుతూ నీట్గా మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా ఎడ్జ్లో ఇది కుట్టు దేని మీద పడాలి అని అంటే కొస్సకి మన కట్ వర్క్ పీస్ పైన కొస్సకి పడాలి. ఆ కట్ వర్క్ ఉన్నది కదా మనం డ్రాయింగ్ చేసుకొని కట్ చేసుకున్నది బక్రం పీస్ పైన ఎడ్జ్లో గుండ్రగా రౌండ్గా మనం ఎట్లా కట్ చేసుకున్నామో అదే విధంగా చిన్నగా రావాలి. ఇప్పుడైతే నేను వీడియో స్పీడ్ పెడతా చూడండి. ఇక నేను ఎంత చిన్నగా కుడుతున్నానో చూపించాను కదా. ఈ విధంగా మనం పాదం కిందికి ఊకే దించుతూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ వర్క్ లోపలికి తీసినాం చూడండి, అక్కడ కూడా మనకి సూది దించాలి. సూది దించిన తర్వాతనే ఇంకొక కట్ వర్క్ కుట్టడానికి అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం కట్ వర్క్ మొత్తం అయితే మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క లైనింగ్ పార్ట్ కిందికి ఉన్నది, దానిపైన మెయిన్ క్లాత్ ఉన్నది, దానిపైన ఈ లైనింగ్ అంటే మనకి కట్ వర్క్కి సంబంధించిన పీస్ పెట్టుకొని కుట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా దాని పక్కన కొంచెం ఉంచి మొత్తం అయితే మనము కట్ చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెమే, మళ్ళీ దాని పక్కనే అంటే మళ్ళీ మరీ దగ్గరికి కట్ చేసుకొని మళ్ళీ పోగులు వచ్చేటట్టు అయితే చేసుకోవద్దు. లోపల వరకు నీట్గా కట్ చేసుకోవాలి. కాకపోతే పక్కన కొంచెం అయితే ఉంచాలి. చిన్నగా నీట్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఫాస్ట్గా కట్ చేసుకుంటే మాత్రం కట్ వర్క్ లోపలికి కట్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనము ఈ కట్ వర్క్స్ మధ్యలో కొంచెం ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. అంటే ఈ టక్స్ ఎట్లా పెట్టుకోవాలి అని అంటే మనం కుట్టిన కుట్టును కట్ చేయొద్దు, ఆ కుట్టు వరకు పోయేటట్టు కొంచెం టక్స్ పెట్టుకోవాలి. మళ్ళీ కుట్టు కట్ అయితే మాత్రం బయటకు వచ్చేస్తుంది మొత్తం. సో ఈ విధంగా మొత్తం అన్నిట్లలో అయితే టక్స్ పెట్టుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు చిన్నగా ఒక ఫింగర్ లోపలికి పెట్టేసి మంచిగా నీట్గా అయితే అనుకోవాలి. మళ్ళీ సడన్గా మనం గట్టిగా లాగినా కూడా మనకి బయటికి పోగులు వచ్చేస్తే గలీజ్గా కనిపిస్తుంది. కట్ వర్క్ మొత్తం ఫినిషింగ్ నీట్గా రాదు. సో ఇట్లనైతే ఇగో ముడతలు వచ్చే దగ్గర మధ్యలో ఉంటుంది కదా, అక్కడ కూడా ఈ విధంగా హ్యాండ్స్తో అనుకోవాలి. మనం చూడండి, నేను ఏ విధంగా అంటున్నానో అని అయితే గమనించండి. ఈ విధంగా బయటికి అనేసి దీన్ని బయటికని ఆ మధ్యలో ముడత వస్తుంది కదా, అక్కడ ఈ విధంగా అనుకోవాలి. దీన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. కానీ కొన్ని క్లాత్లు ఐరన్ చేస్తే ముద్దకు వస్తాయి. సో అది కూడా గమనించుకొని ఐరన్ చేసే వాళ్ళు చేసుకోవాలి, లేదంటే చేసుకోకపోవడమే మంచిది. నీట్గా ఇలా సర్దుకుంటూ ఉండాలి. కొంతమంది ఎండింగ్లో ఒక స్టిచ్ చేస్తారు. ఎడ్జ్లో స్టిచ్ వేస్తే మంచం అనిగినట్టు ఉంటుంది. కాకపోతే మనకి ఫినిషింగ్ అయితే నీట్గా కనిపించదు. కట్ వర్క్ బాగానే కనిపిస్తుంది కానీ కుట్టు కనిపిస్తుంది కొసకి. సో వేసుకోకుండా ఈ విధంగా నీట్గా అనుకోవాలి. చూసారా ఇంత సింపుల్గా కట్ వర్క్ స్టిచ్చింగ్ను అయిపోయింది. అంటే హార్డ్ వర్క్ ఉంటుంది ఖచ్చితంగా. మనం చాలాసేపు దగ్గర కుట్టు పెట్టి చిన్నగా కుట్టాలి. కాకపోతే అది కుట్టే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడైతే మనము బ్యాక్ డాట్స్ వేద్దాం. బ్యాక్ డాట్స్ ఇక అన్ని నార్మల్ బ్లౌజ్ల లాగానే బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే నడుము పట్టి కోసం అయితే బొద్దున్న పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని జాయింట్ చేసుకొని నడుము పట్టి వేసుకోవాలి. ఆల్రెడీ నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తేనే కట్ వర్క్ బ్లౌజ్ వరకు వస్తారు కాబట్టి నేనైతే ఇవన్నీ మొత్తం చూపించట్లేదు. నీట్గా అందరికీ ఐడియా ఉంటుంది కదా, సో ఇవన్నీ చూపించట్లేదు. ఈ విధంగా అయితే నడుము పట్టి వేసుకోవాలి. లూజ్ కుట్టు పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే కట్ వర్క్స్ లేసినట్టు వచ్చిన వాటినన్నింటినీ ఈ విధంగా సెట్ చేసుకుంటున్నా. అయిపోయింది బ్లౌజు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్స్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అయితే మనకి రైట్ సైడ్ కట్ వర్క్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ మనకి అది ఏంటది క్రాస్ బెల్ట్ అతకాలి, అంటే రౌండ్ నెక్ వస్తుంది. నేను ఆ విధంగా కట్ చేసుకున్నా.
2 సైడ్స్ కట్ వర్క్ కూడా వేసుకోవచ్చు, కానీ ఎందుకు టైం వేస్ట్ అని కొంగు కిందనే పోతుంది కదా అని అయితే ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. నెక్ని కట్ చేసుకొని ఒక క్రాస్ పట్టి తీసుకొని అయితే నెక్ చుట్టూ క్రాస్ బెల్ట్ వేస్తున్నా. నార్మల్ బ్లౌజ్లకి మెడ పట్టి అతుకుతారు కదా అదన్నట్టు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి లెఫ్ట్ సైడ్కి వచ్చే షేప్ దగ్గర నేను ఈ విధంగా నెక్ చుట్టూ అయితే క్రాస్ బెల్ట్ అయితే అతికిన అయిపోయింది. ఇప్పుడు మనము రైట్ సైడ్ దాన్ని తీసుకుందాం. కట్ వర్క్ కోసం తీసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఇప్పుడు మనకి భుజంకి నెక్కి మధ్యలో ఖర్చు ఉంటుంది కదా అక్కడికి ఒక టక్ పెట్టుకొని ఈ విధంగా మనం తీసుకున్న అది ఉంది కదా కట్ వర్క్ పీస్, దాన్ని తీసుకొని దానికి కొంచెం లోపలి కానీ ఒక కుట్టు వేస్తున్నా కదలకుండా ఉండడం కోసం. అంటే కట్ వర్క్ మీద పడకుండా లోపల సైడ్ కట్ చేసే సైడ్ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ చిన్న కుట్టు పెట్టుకొని ఆటోమేటిక్గా మళ్ళీ ఇంతకుముందుకు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకొని దాన్ని రివర్స్ తిప్పేసుకోవడమే. కట్ వర్క్ ఎడ్జ్లో పడేటట్టు కుట్టేసుకోవాలి. కట్ వర్క్ ఎడ్జ్లో చిన్న కుట్టు పెట్టుకొని పడేటట్టు కుట్టేసుకొని మళ్ళీ దాని పక్కనే కొంచెం ఉంచి ఈ విధంగా లోపలికని కట్ చేసుకోవాలి మంచిగా, అంటే కొంచెం క్లాత్ ఉంచాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనము మధ్యలో మళ్ళీ కట్స్ లాగా పెట్టుకోవాలి. ఓన్లీ మధ్యలోనే ఇట్లా కొంచెం కట్స్ లాగా పెట్టుకొని మనం రివర్స్ తిప్పుకోవాలి. ఈ కట్స్ అనేది నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టు పడలేదు సో మళ్ళీ కుట్టు వేసుకుంటున్నా. ఈ విధంగా మొత్తం అయితే రిటర్న్ చేసుకొని మళ్ళీ నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడైతే మనము డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా అదేవిధంగా డాట్స్ అయితే వేసుకోవాలి. 2.5 ఇంచులు పొడుగు వేసుకోవాలి. డాట్కి మధ్యలో 1 ఇంచ్ పెట్టుకొని మెయిన్ డాట్, అదేవిధంగా ఉక్స్ పట్టి దగ్గర కూడా మధ్యలో ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోటి 2 ఇంచుల పొడవుతోటి వేసుకోవాలి. రెండింటిని బేస్ చేసుకొని త్రిభుజాకారంలో ఈ విధంగా డాట్స్ అయితే వేసుకోవాలి. 4th డాట్ ఇక్కడ వేసుకోవచ్చు, కాకపోతే 4th డాట్ అనేది నేను వేసుకోవట్లేదు. సేమ్ ఇదే విధంగా ఇంకొక ఫ్రంట్ పార్ట్కి అయితే కూడా మనము డాట్స్ అనేది వేసుకోవాలి. సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగానే ఇక ఓన్లీ నెక్స్ట్ దగ్గరనే కట్ వర్క్. ఇప్పుడైతే మనము ఒక షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ నుండి, ఇంకొక షేప్ బెల్ట్ కోసం అయితే మనం నెక్ మధ్యలో తీసుకున్న పీస్ ఉన్నది కదా, నెక్ మధ్యలో కట్ చేసిన పీస్ దాని దగ్గరనైతే నేను ఇలా కట్ చేసుకుంటున్నా. కొంచెం తక్కువ ఉన్నది కదా పీస్, దానికైతే ఇట్లా అతుకులు అయితే ఇస్తున్నా. నేను పైనుండి ఒక పీస్ కింది నుండి ఒక పీస్ అతుకులు వేస్తున్నా. అట్లా వేయడం వల్ల అయితే మనకి మంచిగా నీట్గా ఉంటుంది. ఇట్లా రెడీ చేసుకున్న పీస్ పైననైతే మనం ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి. ఎంత ఉందో అంతే. ఇంకా 2 షేప్ బెల్ట్లు అయితే రెడీ అయిపోయినాయి కదా, వీటికి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్స్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా అయితే షేప్ బెల్ట్స్ అయితే రెడీ చేసుకున్నాను నేను. షేప్ బెల్ట్స్ అనేవి అందరికీ తెలుసు కాబట్టి నేను చూపించలేదు. ఇప్పుడు నేను మెయిన్ పార్ట్స్కి మన ఫ్రంట్ పార్ట్స్కి అయితే పెట్టి షేప్ బెల్ట్స్ని జాయింట్ చేస్తున్నా. రెండవది కూడా సేమ్ ఇట్లనే షేప్ బెల్ట్ పైన బాడీ మన ఫ్రంట్ పార్ట్ని పెట్టి జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. డబుల్ స్టిచ్చింగ్ కూడా వేస్తున్నా. ఇది కొంచెం హుక్స్ పట్టీ అనేది కొంచెం ఎక్కువైంది, సో దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి కుట్టిన. కాజపట్టీ అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి డాట్ దగ్గర అడ్జస్ట్ చేసుకున్నా. అట్లనే ఇప్పుడు మనము హుక్స్ కాజా పట్టీల కోసం అయితే లైనింగ్ని కట్ చేసుకుంటున్నాను నేను. లైనింగ్ అయితేనే స్ట్రాంగ్గా ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ పెడితే మాత్రం పోగుల లెక్క ఊచొస్తుంది. హైట్ కొంచెం తగ్గిందని చెప్పి అయితే నేను జాయింట్ చేసుకుంటున్నా. హుక్స్ పట్టీ అయితే ఒక 1.5 ఇంచ్ తోటి ఉంటే చాలు కాబట్టి నేనైతే కొంచెం కట్ చేసుకున్నా. విడ్త్ కట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న ఫ్రిల్ లాగా ఇచ్చిన డాట్ దగ్గర ఇచ్చి హుక్స్ పట్టీని అయితే జాయింట్ చేసుకుంటున్నా.
ఇలా అయితే హుక్స్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది. పైన కూడా కొంచెం ఫోల్డ్ చేసుకున్నా లోపలికి, పోగులు బయటికి రాకుండా చేసుకొని ఈ విధంగా హుక్స్ పట్టి కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడైతే కాజా పట్టి కూడా చిన్నగానే వేసుకుంటున్నా, ఎందుకంటే నేను కాజాలు అనేది చేతితో పోసుకుంటా. దీనికి కాజా పట్టి కింది వైపు నుండి పైకి కుట్టాలి, హుక్స్ పట్టి పై వైపు నుండి కిందికి కుట్టాలి, అంతే. ఈ విధంగా కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకున్నా. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ పైన వేసి షోల్డర్స్ అనేది అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ పైన బ్యాక్ పార్ట్స్ పెట్టి షోల్డర్స్ మనం ఎంత ఖర్చుతో అయితే వదులుకున్నామో అదే ఖర్చుతోటి షోల్డర్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ రఫ్ చేసుకోవాలి మన షోల్డర్ స్టార్టింగ్లో. ఇదే విధంగా సెకండ్ షోల్డర్ కూడా వేసుకోవాలి. అంటే 2 కుట్లు వేసుకోవాలి, ఒక షోల్డర్కి 2 కుట్లు, ఇంకొక షోల్డర్కి కూడా 2 కుట్లు, అట్లయితేనే గట్టిగా ఉంటుంది. ఈ మన కట్ వర్క్ బ్లౌజ్లలోనైతే ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా కొంచెం భుజాల దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ రావడం జరుగుతుంది. దాన్ని మనమైతే క్రాస్గా కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే షోల్డర్ జాయింటింగ్స్ అయితే అయిపోయినాయి. షోల్డర్ జాయింటింగ్స్ అయిపోయాక నెక్స్ట్ అయితే మనం హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. నేను ఎక్కువ ఉన్నది అడ్జస్ట్ చేసుకోవాలన్నా కదా, అక్కడ కట్ చేస్తున్నా కొంచెం పీస్. ఇటు సైడ్ కూడా సేమ్. ఎవరికైనా నార్మల్గా వస్తుంది కొంచెం ఇట్లా, అదేం మళ్ళీ ఇదేదో పెద్ద డిఫాల్ట్ అని అయితే అనుకోకండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ తీసుకొని స్ట్రైట్ బక్రం పైన నేను స్కాలప్స్ కట్ చేసుకున్నాను, అదే కట్ వర్క్ కట్ చేసుకున్నాను. ఇట్లా కట్ వర్క్ కట్ చేసుకొని అయితే మనము దీనిపైన స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీనికైతే ఈ హ్యాండ్స్కి ఏమంటారు, ఈ కట్ వర్క్కి కూడా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి, ఇట్లా మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసం. సో నేను అది అటాచ్ చేసుకోలేదు. అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తా. ఇగో ఇలా అయితే రెడీ చేసుకున్నా. ఇలా రెడీ చేసుకొని అయితే ఇప్పుడు నేను మెయిన్ పార్ట్ పైన ఈ విధంగా పెట్టుకొని ఎడ్జ్లో ఒక కుట్టు స్ట్రైట్గానైతే వేసుకుంటూ వస్తున్నా. ఎడ్జ్లో ఒక కుట్టు స్ట్రైట్గా మన కట్ వర్క్కి స్ట్రైట్గా రావాలి. కట్ వర్క్ పైన లోపలికని రావద్దు, మళ్ళీ కట్ వర్క్కి స్ట్రైట్గా ఒక కుట్టు వేసి తర్వాత కట్ వర్క్కి చుట్టూ కుట్టుకుంటూ వస్తే కదలకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్. కట్ వర్క్కి రౌండ్గా తిరిగేటప్పుడు అయితే స్లోగా పాదం కిందికి దించుతూ మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియో స్పీడ్గా పెట్టిన అంతే, నేను స్పీడ్గా స్టిచ్ చేయడం కాదు, వీడియో స్పీడ్గా పెట్టిన అంతే. ఈ విధంగానైతే కుట్టుకోవడం అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు లోపల మొత్తం ఇట్లా కట్ చేస్తున్నా. కట్ చేసి లోపలికి కట్స్ లాగా పెట్టుకోవాలి. సేమ్ నెక్కి ఏ విధంగా అయితే మనం చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలి. ఇట్లా అయితే నీట్గా సర్దుకుంటూ అయితే మనము కట్ వర్క్ని మొత్తం నీట్గా తిప్పేసుకోవాలి. ఇక్కడైతే కట్స్ సరిగ్గా ఇవ్వకపోతే అక్కడ ముడతలు వచ్చేస్తున్నాయి. సో మళ్ళీ కట్స్ సరిగ్గా ఇచ్చి మళ్ళీ రిటర్న్ చేస్తున్నా నేను. ఈ విధంగా అయితే ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా హ్యాండ్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ని తీసుకోవాలి మనము. ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ అని చూపిస్తున్నా. ఈ విధంగా మనం స్కాలప్ని మొత్తం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కొస పైన మాత్రం ఒక కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు చిన్నగా రౌండ్ చుట్టూ తిప్పుతూ, ఎంత చిన్నగా కుడుతున్నా ఇది నార్మల్ వీడియో, ఇట్లా రౌండ్ చుట్టూ తిప్పుతూ చిన్నగా కుట్టాలి. చిన్న కుట్టు పెట్టుకోవాలి, 2.5 లేదా 3 తోటి కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం అన్ని రౌండ్స్ కుట్టుకున్న తర్వాత, రౌండ్స్ కాదు కర్వ్స్, ఈ కట్ వర్క్ మొత్తం కుట్టుకున్న తర్వాత మనమైతే దీన్ని రిటర్న్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని కట్స్ పెట్టుకొని రిటర్న్ చేసుకోవాలి.
ఈ కట్స్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ మనం కుట్టిన దానిపైన కట్ చేస్తే మాత్రం మళ్ళీ ఫినిషింగ్ మిస్ అవుతుంది. సో కుట్టిన దానిపైన కట్ కాకుండా మిగతాది మొత్తం కట్ చేసుకొని మనం కట్స్ పెట్టుకోవాలి. వీడియో స్పీడ్గా ఎందుకు పెడుతున్నా అంటే లెంత్ ఎక్కువైతే అప్లోడ్ అవ్వడం కష్టం అవుతుంది. సో వీడియో అయితే స్పీడ్గా పెడుతున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ పైన హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా బ్లౌజ్ని అయితే ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎట్ సైడ్ వస్తుంది అని చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చిన సైడ్ మనకి లోతు తీసుకోవాలి. ఈ విధంగా పెట్టి తీసుకుంటాను నేను ఎప్పుడైనా. ఇట్లయితే మనకి కన్ఫ్యూజన్ లేకుండా తొందరగా కట్ చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చింది అన్న లోపం అయితే ఉండదు. సో మనమైతే డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీసుకోవడం వల్లనే ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇట్లానైతే హ్యాండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పార్ట్కి ఇంకొక హ్యాండ్కి కూడా ఫ్రంట్ పార్ట్ ఎట్ సైడ్ వస్తుందని చూసుకొని అటు సైడ్ ఇట్లా లోతుకు ఒక కుట్టేసుకొని దానిపైన లోతు కట్ చేసుకొని మనం హ్యాండ్ని మళ్ళీ నార్మల్ హ్యాండ్ లాగా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే మధ్యలో నుండి షోల్డర్ దగ్గర హ్యాండ్ మధ్యలో పెట్టి రౌండ్గా తిప్పుతూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్స్ స్టిచ్ చేయడం అందరికీ తెలుసు కాబట్టి నేనైతే స్పీడ్గా పెడుతున్నా హ్యాండ్స్, వీడియో లెంత్ ఎక్కువ కాకుండా. నార్మల్ బ్లౌజ్ కుట్టొచ్చిన వాళ్ళు ఓన్లీ కట్ వర్క్స్ వరకు నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది అంతే. సేమ్ మొత్తం ఆటోమేటిక్గా నార్మల్ బ్లౌజ్ అన్నట్టే. ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ క్లియర్గా చూపిస్తా చూడండి. సైడ్ జాయింట్స్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది, స్ట్రైట్గా కుట్టు రావట్లేదు అది ఇదని. సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేసుకుంటే నీట్గా వస్తుంది అని అంటే, ఫస్ట్ మనము నడుము లూజ్ ఎంత 36 ఇంచెస్లో సగం ఎంతనో అది బ్యాక్ పార్ట్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. 19 ఇంచెస్ కదా సగము, 19 ఇంచెస్కి అయితే నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నా. అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వదిలేసుకొని 19 ఇంచెస్ వచ్చింది కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనము హుక్స్ పట్టీ సైడు 9 ఇంచులు. 9 ఇంచుల కంటే ఒక్క గీత మందం ఎక్కువ ఉంచుకోవాలి, ఎందుకంటే కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది కాబట్టి మనము 9 ఇంచుల కంటే గీత మందం ఎక్కువ ఉంచుకొని ఈ విధంగా జాయింట్ చేసి ఇక్కడ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి రఫ్ చేసుకొని. ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ చూసుకోవాలి. డైరెక్ట్ ఆర్మ్ లూజ్ ఎంత 18 ఇంచులు. 18 ఇంచుల్లో సగము 9 ఇంచులు కాబట్టి ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక వైపుకి 9 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ని నీట్గా సర్దుకొని షోల్డర్ దగ్గర ఇట్లా నీట్గా పెట్టుకొని చూసుకోవాలి. మళ్ళీ లూజు టైట్ అట్లా వస్తుంది కాబట్టి ఇట్లా నీట్గా సర్దిన తర్వాతనే 9 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. 9 ఇంచెస్ ఇక్కడి వరకు వచ్చింది, ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. అప్పుడే ఆల్రెడీ కట్స్ పెట్టుకున్నా కానీ నేను చూపించడం కోసం ఈ విధంగా ఇక్కడ వరకు స్ట్రైట్గా లైన్ వేయాలి. స్టిచ్చింగ్ ఇక్కడ సూది కిందికి దించుకొని ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. 14 ఇంచెస్ ఉంది, 14 ఇంచెస్లో సగం 7 ఇంచెస్ కాబట్టి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ వరకు లైన్ వేసి అదే స్టిచ్చింగ్ వేసి రఫ్ చేసుకోవాలి. అంతే అయిపోయింది. దీని పక్కన పావు ఇంచుతోటి లేదంటే పాదం ఇంచుతోటి మనం ఇంకొక 2 కుట్లు వేసుకుంటే అయిపోయినట్టే. లాస్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నా, థర్డ్ స్టిచ్చింగ్ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ చివరన ఒక స్టిచ్చింగ్ వేసి ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటే కథం అయిపోయింది. మళ్ళీ ఇంకొక సైడ్ జాయింట్లు కూడా చూపిస్తా చూడండి. ఈ విధంగా ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి.
ఇప్పుడు రెండో సైడ్ జాయింట్స్ అయితే చేద్దాం. రెండో సైడ్ జాయింట్స్ కోసం అయితే మనము కాజా పట్టీ సైడు మనం ఎంత తీసుకోవాలి, 9 తీసుకోవాలి కదా, అది ఇంకా మనము మార్కింగ్ చేసుకోలేదు. సో టేప్ తీసుకొని కాజా పట్టీ సైడ్ 9 ఇంచెస్ కాజా పట్టీకి వదిలేసి మిగతా ప్లేస్లో 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇది ఇక్కడికి వచ్చింది. అక్కడ నుండి బ్యాక్ పార్ట్గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఈ విధంగా పట్టుకొని ఇట్లా రఫ్ తీసుకోవాలి. రఫ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ హ్యాండ్ దగ్గర 9 ఇంచెస్, ఆర్మ్ లూజ్ దగ్గర అక్కడ 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడి వరకు స్టిచ్ చేసుకొని మళ్ళీ 7 ఇంచెస్ హ్యాండ్ లూజ్ కదా, హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్కి మళ్ళీ 9 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్నట్టు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇక్కడ ఆపేసి సూది కిందికి దించి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ హ్యాండ్ లూజ్కి. ఓంది నాన్న. ఈ 7 ఇంచెస్ వరకు వచ్చి ఇక్కడ రఫ్ తీసుకోవాలి. సేమ్ ఇట్లనే పక్కన పాదం ఇంచు తోటి మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి స్ట్రైట్గా. సైడ్ జాయింట్ల సైడ్ మొత్తం 3 స్టిచ్లు వేసి మళ్ళీ లాస్ట్కి ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్కి కూడా ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు 3వ స్టిచ్ కూడా అయిపోతుంది కదా. ఇప్పుడు చివర్లో ఒక స్టిచ్ వేసుకోవాలన్నట్టు. ఇప్పుడు మిగతా క్లాత్ని కట్ చేయాలి. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన అయిపోయింది. ఇక సైడ్ జాయింట్స్ అయిపోయింది. బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఓన్లీ బ్యాక్ డోరీస్ కుడితే అయిపోతుంది. ఇక బ్యాక్ డోరీస్ అందరికి తెలుసు, రెడీమేడ్ కూడా ఉంటాయి. బ్యాక్ డోరీస్ది వేరే సపరేట్ వీడియో కూడా ఉంది. సో నా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి అయితే తీయట్లేను. హ్యాండ్స్ ఇట్లా చూడండి ఫినిషింగ్ ఎట్లా వచ్చింది అని, చాలా బాగుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అట్లనే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ వీడియో మీకు ఏ డిజైన్ కావాలో కూడా మీరు కామెంట్ చేస్తే నేను కటింగ్ ఒకరోజు, స్టిచ్చింగ్ ఒకరోజు పెడతా ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ నవ్య టైలరింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. లైక్ చేయండి ఖచ్చితంగా.